షర్మిల ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి ఉంది. స్పష్టంగా మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్, పులివెందుల రాజకీయాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. పులివెందుల్లో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను జగన్మోహన్ రెడ్డి మీద పోటీగా బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరొక వారం రోజుల్లో ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పులివెందుల్లో పాత కాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ కాపు సామాజిక వర్గాన్ని అంతా కూడా ఒక తాటి మీదకు తీసుకురావాలి అంటే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను బరిలో ఉంచాలని, అది కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి సౌభాగ్యమ్మను బరిలో ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి షర్మిల కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సునీత, ఎవరైతే సౌభాగ్యమ్మ కుమార్తె ఉందో ఆమె సునీత ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నెల 21వ తారీఖున షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మరొక వైపు కడప ఎంపీ స్థానానికి సంబంధించి షర్మిల పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే కడప ఎంపీ స్థానానికి సంబంధించి ఏ ఎంపీ స్థానం గురించి అయితే కుటుంబంలో విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతుందో అదే ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అవినాష్ రెడ్డి మీద షర్మిల ఈ బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం ఒక వ్యూహాన్ని కూడా షర్మిలకు సిద్ధం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆ సానుభూతి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. అందులో భాగంగానే సౌభాగ్యమ్మని బరిలో దించితే, అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద సౌభాగ్యమ్మని బరిలో దించితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలే ఉన్నాయనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి షర్మిల ఒక్కొక్క అడుగు వేసుకుంటూనే వెళ్ళారు. మొత్తం ఓవరాల్గా రాజకీయంగా ఉన్న పరిణామాలన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారనే చెప్పాలి. అందులో భాగంగానే తాను కడప ఎంపీగా బరిలో దిగడం దగ్గర నుంచి ఎవరైతే తన చిన్నమ్మను అన్న మీద పోటీకి బరిలో ఉంచడం కూడా, ఇవన్నీ కూడా రాజకీయంగా సంచలనాన్ని రేపే విషయాలుగానే మనం పరిగణించాలి. మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. 21వ తారీఖున షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు చేరే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 25 మంది ఎమ్మెల్యేలు అయితే రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి. ఒక ఎంపీ అయితే సిద్ధంగా ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయడానికి. అయితే పూర్తిగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బలాలను అయితే పుంజుకునే విధంగానే అన్ని వ్యూహాలు రచిస్తుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి క్లియర్గా ఫోకస్ చేస్తూ ఉంది. ఎందుకంటే బలమైన క్యాండిడేట్లను ఎంపీ స్థానాల్లో నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కీలకంగా అసెంబ్లీ స్థానాల మీద కాస్త దృష్టి తగ్గించినప్పటికీ కూడా ఎంపీ స్థానాల విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే కడప స్థానం నుంచి షర్మిలాని ప్రతిపాదించారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు పులివెందుల నుంచి చిన్నమ్మను, మరొక వైపు కడప ఎంపీగా చెల్లెను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా సునీత చేస్తూ ఉంది. తన తండ్రి హత్య తర్వాత చాలా వరకు కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా సునీతకి బాసిట్గా నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యం ఉంది. క్లియర్గా కడప ఎంపీ స్థానానికి సంబంధించే వివేకానంద రెడ్డి హత్య జరిగిందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఎంపీ స్థానంలో షర్మిల నిలబడబోతున్నారు. మరొక వైపు పులివెందులకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి మీద అదే కుటుంబానికి సంబంధించి చిన్నమ్మని నిలబెట్టడం అనేది ఒక సంచలన నిర్ణయంగానే మనం చెప్పుకోవాలి. దీన్ని వైసీపీ శ్రేణులు ఏ విధంగా తిప్పికొడతారనేది మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా సౌభాగ్యమ్మను కానీ నిలబెట్టినట్లయితే ఏ మేరకు ఓట్ బ్యాంక్ అనేది చీలుతుంది, జగన్ మెజారిటీ ఏ మేరకు తగ్గుతుంది, గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి, వివేకానంద రెడ్డి హత్య తర్వాత
సానుభూతి ఎంతవరకు ఉంది, అప్పట్లో జరిగిన హత్యకు సంబంధించిన సానుభూతి ఇంకా కొనసాగుతుందా, ఏ విధంగా కాంగ్రెస్ దీన్ని వ్యూహాత్మకంగా రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకురాబోతుంది అనేది అయితే మనం చూడాలి. మరొక వైపు 21వ తారీఖున షర్మిల అయితే ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే పార్టీలోకి ఎవరైతే వలస వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు. దాని తర్వాత అసెంబ్లీ స్థానాల వారీగా, నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు సంబంధించి కసరత్తు అయితే చేయబోతున్నారు. అభ్యర్థుల కసరత్తు పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఏపీలో 2 భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి విజయవాడ వేదికగా, అంటే రాజధాని వేదికగా ఒక భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. మరొకటి విశాఖపట్నం వేదికగా ఈ భారీ బహిరంగ సభలు అయితే ఉండబోతున్నాయి. ఈ 2 భారీ బహిరంగ సభల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళబోతుంది, ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే అంశాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎటువంటి వ్యూహాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిందో అదే వ్యూహాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనుసరించడానికి రెడీ అవుతుందని చెప్పుకోవాలి. ఈ 2 భారీ బహిరంగ సభల్లోనే ఖచ్చితమైన గ్యారంటీలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడైతే ఎటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీలు అనేది అయితే ప్రవేశపెట్టారు. ఈ 6 గ్యారంటీలు ఇక్కడ అధికారాన్ని ఎలా అయితే చేజెక్కించుకోవటానికి ప్లస్ అయ్యాయో అదేవిధంగా ఏపీలో కూడా కొన్ని గ్యారంటీలను అయితే ప్రతిపాదించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంపీ స్థానాల మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారో, లగడపాటి కావచ్చు, కనుమూరి బాపిరాజు కావచ్చు, ఇలాంటి శైలజానాథ్ కావచ్చు, ఇలాంటి లీడర్స్ని అందరినీ కూడా మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు వైసీపీ నుంచి ఎవరైతే టిక్కెట్లు దక్కకుండా బయటికి వచ్చేసారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ పడిందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే వాళ్ళని ఒకవేళ పార్టీలోకి తీసుకుంటే ఏ మేరకు కలిసి వస్తుంది అనే అంశాలకు సంబంధించి కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల మీద ఒకవైపు దృష్టి పెడుతున్నాయి, మరొక వైపు అసెంబ్లీ స్థానాల మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కీలక స్థానాల్లో మాత్రం చాలా గట్టి క్యాండిడేట్స్ని నిలబెట్టే అవకాశాలే క్లియర్గా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మీద తొలిసారిగా తన చిన్నమ్మనే బరిలో నిలపబోతున్నారు. మరొక వైపు కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల బరిలో ఉండబోతున్నారు. అవినాష్ రెడ్డి మీద షర్మిల బరిలో ఉంటే రాజకీయంగా ఏ విధంగా విమర్శలు వస్తాయి, ఎటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయనేది మాత్రం మనం చూడాలి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం అనేది అయితే వచ్చింది. మొత్తం 4 లిస్టులు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో ఒక 90% సీట్లను అయితే వైసీపీ ఫైనలైజ్ చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వైసీపీ తన అభ్యర్థులందరినీ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత టీడీపీ తన అభ్యర్థులకు సంబంధించి చాలా జాగ్రత్తగా కసరత్తు చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల ఒప్పందం ఒక కొలిక్కి రాలేదు. ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ 2 పార్టీలు ఉమ్మడిగా తమ అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరొక వైపు బీజేపీ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనే దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థులైతే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మనం బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకునే అంశం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద చిన్నమ్మనైతే కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఏపీలో సొంత చెల్లిని ప్రయోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గంలో ఉన్న ఆ అభ్యర్థి తన నియోజకవర్గంలో ఉన్న స్థానం మీద కూడా తన కుటుంబ సభ్యులనే బరిలో ఉంచడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి.